అందరికీ నమస్కారం అండి. సో నేను గ్రూప్ 3 ర్యాంకర్ వినయ్ కుమార్. సో మీకు తెలుసు ఆల్రెడీ దాదాపు నవంబర్ 10th నుండి నవంబర్ 29 వరకు మనకు గ్రూప్ 3కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలుసు. సో ఇక్కడ మెయిన్గా మనము నవంబర్ 10th నుండి అంటే ఈ రోజు వరకు కూడా మనము ఒక ఉద్దేశంతో చాలా వీడియోస్ చేస్తున్నాము, చాలామంది డైరెక్టర్స్ని కలుస్తున్నాము. సో మెయిన్గా ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ బెటర్ పోస్ట్ కాకుండా నార్మల్ వాళ్ళ బిలో పోస్ట్ కూడా పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్లాగ్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎవరైనా కూడా బెటర్ పోస్ట్ కోసమే మంచి ర్యాంక్ కోసం ఫార్వర్డ్ వెళ్ళాలనుకున్నారు కానీ బ్యాక్వర్డ్ వెళ్ళాలని అనుకోరు. బట్ ఇందులో కొంతమంది ఏంటంటే ఏదో సొసైటీకి నేను 2-3 జాబులు కొట్టినా అని చూపెట్టాలన్న ఒక ఉద్దేశంతో అదే దాంట్లో ఒక పేపర్లో పడేసి ఒక 1 day వచ్చిన దానికోసము చేస్తూ చాలామంది అంటే దాదాపు ఒక 300-500 మంది జీవితాలు ఇక్కడ నాశనం అయ్యే ఛాన్స్. సో అదే ఉద్దేశంలో ఈరోజు మనము విష్ణు ఐఏఎస్ డైరెక్టర్ విష్ణు సార్ దగ్గరికి వచ్చాము. సో దాని గురించి కూడా మనకు సారు సహృదయంతో హెల్ప్ చేద్దామని అనుకున్నారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ విషయం. సో ఖచ్చితంగా ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. గ్రూప్ 3 ఎంతో కష్టపడితే కానీ మీకు ర్యాంక్ రాలేదు, అది వాస్తవమే. కానీ ఆల్రెడీ మీరు ఏదో ఒక సర్వీస్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీచరు, జూనియర్ లెక్చరరు, డిఎల్లో, లేకపోతే గ్రూప్ 4లో మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ గ్రూప్ 3లో కింది పోస్ట్ వచ్చినా కూడా గ్రూప్ 4 వాళ్ళు దానికి అప్లై చేయడము, జేఎల్, డిఎల్ టీచర్స్ దానికి అప్లై చేయడము. సో మీ పొజిషన్ కన్నా కిందికి వచ్చి గ్రూప్ 3లో అలవెన్సెస్ ఎక్కువ ఉండడం కానీ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండడం అనే ఆలోచనతో మీరు ముందుకు వస్తే ఏమవుతుందంటే ఎవరికైతే ఈ ర్యాంక్స్ వచ్చి ఏ జాబు లేక నిరుద్యోగంతో బాధపడుతున్నారో వాళ్ళని మీరు నష్టపరిచిన వాళ్ళు అవుతారు. సో దయచేసి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్లో ఉంటే, ఒక మంచి పరిస్థితిలో ఉంటే, ఒక మంచి పొజిషన్లో ఉంటే, మీకు నిజంగానే అవసరం లేదు గ్రూప్ 4, బట్ స్టిల్ నేను ఊరికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తాను, నాకు ఒక ర్యాంక్ వచ్చింది, ఒక అచీవ్మెంట్ లాగా ఉంటుంది అని అంటే అది మంచిదే. కానీ ఏమవుతుందంటే వేరే ఒక కుటుంబం, వేరే ఒక నిరుద్యోగం మీద కడుపు కొట్టిన వాళ్ళు అవుతారు. అది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. సో దయచేసి ఆల్రెడీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకుంటే బాగుంటుంది అన్నది మాత్రమే నా రిక్వెస్ట్. అది మన సహోదరులైనటువంటి మన అందరి నిరుద్యోగుల యొక్క రిక్వెస్ట్ కూడా. ఈ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారని ఆలోచిస్తూ మీ అందరికీ ఇంకొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.